వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మీ హరి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రియురాలిపై కత్తితో దాడి చేసిన ప్రియుడు, పలువురు కిటికీ అద్దాలు పగలగొట్టి చూడగా తీవ్ర గాయాల పాలైన శ్రావ్య. ముగ్గురు మునిగిపోవటం చూసి తల్లి అరవడంతో మత్స్యకారుడు సాహసోపేతంగా నీటిలో దూకి ఇద్దరిని కాపాడాడు. ఏలూరులో కాలరాని పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డ్లను తలపిస్తున్న ప్రాంతాలు. హైదరాబాద్ నగరం పేరుకు విశ్వనగరం. వానొస్తే నరకం. కొద్దిపాటి వానొస్తే చాలు మెయిన్ రోడ్లలో నీరు నిలిచిపోతుంది. దీనితో వాహనదారులు నానాయాతన పడుతున్నారు. గత ప్రభుత్వాలు ఈ సమస్యపై ఏనాడు దృష్టి పెట్టకపోవడంతో వానాకాలంలో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతున్నాయి. ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో ఖరీదైన వస్తువులన్నీ పాడైపోతున్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు. తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ సర్కార్ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. జీహెచ్ఎంసీ అధికారులు దీనిపై కార్యాచరణ సిద్ధం చేశారు. వర్షాలతో చెరువులుగా మారే ప్రాంతాల్లో దానికి సమాంతరంగా పెద్ద సంపు తవ్వి అందులోకి మళ్లించే ఏర్పాటు చేయనున్నారు. ఈ సంపు నుంచి నీటిని మోటార్ల ద్వారా సమీపంలో అతిపెద్ద నాలాలకు తరలిస్తారు. ఏకదాటిగా 2 సెంటీమీటర్ల వర్షం పడితే చాలు దాదాపు 50 చోట్ల చెరువుల్లా మారిపోతున్నాయి. హుస్సేన్ సాగర్ చుట్టూ నీరు నిలిచే ప్రాంతాల్లోనూ అలాగే సంపుల నుంచి సాగర్లోకి పంపించనున్నారు. రాజ్ భవన్ రోడ్డులోని లేక్ క్యూ అతిథి గృహం దగ్గర సంపును తవ్వనున్నారు. మొదటి దశ పనులు పూర్తయిన తరువాత రెండో దశలో మరికొన్ని చోట్ల నిర్మించాలని నిర్ణయించారు. अरे जा रही जुन्नू गाड़ी
హైదరాబాద్లో ఇదివరకే వివాహం జరిగి విడాకులైన మహిళతో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్న ప్రియుడే అనుమానంతో ప్రియురాలుపై కత్తితో విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డ ఘటన చెత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపుతుంది. పాత బస్తీ చెత్రినాకకు చెందిన శ్రావ్యకు ఓ వ్యక్తితో 2019లో వివాహం జరిగింది. వారి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకోవడంతో విడాకులు తీసుకున్నట్లు సమాచారం తెలిపారు. గౌలీపురాకు చెందిన మణికంఠ శ్రావ్యలు చిన్ననాటి స్నేహితులు. మొదటి భర్తతో విడాకుల అనంతరం శ్రావ్యతో మణికంఠ ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడు. ఆమె కొన్ని రోజులుగా మణికంఠతో దూరంగా ఉండటంతో మరొకరితోనూ ప్రేమ వ్యవహారం నడుపుతుందన్న అనుమానంతో ఉదయం శ్రావ్య ఇంటికి వెళ్ళాడు. ఆమె ఒంటరిగా ఉంది అని గమనించి మణికంఠ ఇంట్లోకి వెళ్లి ఆమెతో గొడవకు దిగాడు. వారి మధ్య మాటామాటా పెరగడంతో ఇంట్లోని కత్తిపీటతో గొంతు కోయటంతో ముఖంపై దాడి చేశాడు. అరుపులు విని పలువురు కిటికీ అద్దాలు పగలగొట్టి చూడగా తీవ్ర గాయాల పాలైన శ్రావ్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఏం లేదు, ఆమెకు గతంలో ఆమెకు ఇంతకుముందు పెళ్ళి అయిపోయింది. పెళ్ళైన తర్వాత విడాకులు అయినాయి. ఆయనతో ముస్లిం అబ్బాయితో ఒక పెళ్ళి అయింది. అది విడాకులు అయిపోయినాయి. అయిన తర్వాత మళ్ళీ వేరే అతను లవ్ చేసింది. అతను సడన్గా చేసి ఇప్పుడు ప్రేమ నిరాకరించింది. ఆమె నిరాకరించినందుకు అతను కరీంనగర్ జిల్లా కేంద్రానికి చెందిన విజయ్ కుమార్ నిన్న సెలవు దినం కావడంతో గుడికి వెళ్లి తిరుగు ప్రయాణంలో LMD రిజర్వాయర్ దగ్గరికి వెళ్లారు. కూతురు సాయి నిత్య సెల్ఫీ దిగే క్రమంలో జారి నీటిలో పడింది. కూతురిని కాపాడడానికి దూకి తండ్రి మృతి, కొడుకు విక్రాంత్ ఇద్దరూ దూకారు. ముగ్గురు మునిగిపోవటం చూసి తల్లి అరవడంతో అక్కడే ఉన్న మత్స్యకారుడు శంకర్ సాహసోపేతంగా నీటిలో దూకి కూతురిని కుమారుణ్ణి కాపాడాడు. సంతోషంగా గడుపుతూ తమ కళ్ళ ముందే తండ్రి చనిపోవటంతో పిల్లలు డాడీ వస్తాడు, డాడీకి ఏం కాలేదంటూ ఏడవటంతో అందరూ కన్నీటి పర్యంతమయ్యారు. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు నియమితులై మొట్టమొదటిసారిగా విశాఖ వస్తున్న సందర్భంగా ఎయిర్పోర్ట్లో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు
కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. నాపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటానని, అగనంపూడి టోల్ గేట్ మూసివేతకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ను కాపాడే బాధ్యత పూర్తిగా తీసుకుంటామని అన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చిన గాజువాక ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ కీర్తి చేసిన నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ. ఈ పార్టీకి రాష్ట్ర అధ్యక్షులుగా నన్ను నియమించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ ఆలోచనతో అయితే నా శక్తి సామర్థ్యాల మీద నమ్మకం పెట్టుకుని ఈ పదవి ఇచ్చారు, ఈ పదవికి తగు న్యాయం చేసేటట్టుగా ఇటు పార్టీని, ప్రభుత్వాన్ని, ఎందుకంటే పార్టీ క్యాడరే ఈరోజు ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి కృషి చేశారు 5 సంవత్సరాల పాటు. వారికి సముచిత స్థానం కల్పించి ఒక వారధిలాగా, ఇటు పార్టీకి ప్రభుత్వానికి ఒక వారధిలాగా వ్యవహరిస్తూ ప్రజారంజకమైనటువంటి పాలన, అలాగే ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి పాలనని మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలి, కొత్తదనాన్ని పార్టీలో తీసుకురావాలని ఏదైతే మా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారి ఒక ఆలోచన ఉందో దానికి అనుగుణంగానే ముందుకు వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు ఈ పదవి వచ్చిందంటే ఇది గాజువాక ప్రధానికి వచ్చినటువంటి అత్యధిక మెజార్టీ కారణం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా గాజువాక ప్రధానికానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ నమ్మకంతో అయితే నాకు గాజువాక ప్రధానికం ఇంత భారీ మెజార్టీ ఇచ్చారో, ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షించిన విషయంలో కావచ్చు, లేకపోతే టోల్ గేట్ తొలగించిన విషయంలో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి దీర్ఘకాల ఈరోజు కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు అది ప్రభుత్వ గెస్ట్ హౌస్ కింద ఉంచేవారు. 700 కోట్లు పెట్టి ప్రభుత్వ గెస్ట్ హౌస్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాలకి సంబంధించి, నాయకులకు సంబంధించిన సర్క్యూట్ వస్తుంది. దానికి ఏదైతే ఆ ఏరియా టూరిజం ఉందో టూరిజంకి ఇచ్చేటట్టుగా నా ఆలోచన ఉంది. అలాగే రేపు ఒక ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకునే విశాఖపట్నం ప్రజల యొక్క మనోభావానికి అనుగుణంగా ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అంత కాస్ట్లీ దాంట్లో తీసుకొచ్చి ప్రభుత్వ గెస్ట్ హౌస్ కింద పెడితే దాని మెయింటెనెన్స్ కూడా చేయలేము. ఆ మెయింటెనెన్స్ చేయాలంటే దానికి టూరిజంకి ఇస్తే బాగుంటుంది అనేది నా సొంత అభిప్రాయం. ఏదైనా సరే గాజువాక ముందు విశాఖపట్నం ప్రధానికి ఒక ఆలోచనకు అనుగుణంగా పార్టీతో మాట్లాడి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బ్యాడ్ ప్రచారం అని ఏదైతే అంటున్నారో అది ముమ్మాటికి బ్యాడ్ ప్రచారం, ఒక కొండను దోల్చేసి. అమరావతి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు వైప్లెస్ సెక్యూరిటీతో ఎస్కార్ట్ బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటిసారి సచివాలయానికి వెళ్లారు.
రాష్ట్రం జాగ్రత్త రాష్ట్రం జాగ్రత్త రాష్ట్రం జాగ్రత్త రాష్ట్రం జాగ్రత్త అంతే ప్రధానమంత్రిగా అదేనా అంతే ప్రధానమంత్రిగా అదేనా ఏలూరు నాగేంద్ర కాలనీ, చెంచు కాలనీ, లంబాడిపేట వెళ్లే ప్రధాన రహదారి పక్కనే డంపింగ్ యార్డ్ల చెత్త పేరుకుపోయింది. ఆ చుట్టుపక్కల నివసించే ప్రజలు ఈ చెత్త వల్ల ఎన్ని రోగాలు వస్తాయో అని భయపడుతూ జీవనం సాగిస్తున్నామని తెలిపారు. మురికి కాలువలోనే కాకుండా కృష్ణా కాలువలో కూడా చెత్త పేరుకుపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోవటం, అందులోనే మురికి నీరు కూడా కలిసిపోవడంతో దుర్వాసన వస్తుందని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. అలాగే తూర్పు వీధి గంగానమ్మ గుడి ప్రాంతాల్లో చెత్త విపరీతంగా పేరుకుపోవటం వల్ల ప్రజలు ఏ రోగాలు వస్తాయో, ఏ వైరస్లు వస్తాయో అని భయపడుతూ జీవిస్తున్నామని తెలిపారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్. ప్రియురాలిపై కత్తితో దాడి చేసిన ప్రియుడు, పలువురు కిటికీ అద్దాలు పగలగొట్టి చూడగా తీవ్ర గాయాల పాలైన శ్రావ్య. ముగ్గురు మునిగిపోవటం చూసి తల్లి అరవడంతో మత్స్యకారుడు సాహసోపేతంగా నీటిలో దూకి ఇద్దరిని కాపాడాడు. ఏలూరులో కాలరాని పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డ్లను తలపిస్తున్న ప్రాంతాలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.